మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద శుక్రవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ మాట్లాడుతూ 14 రకాల పంటలపై అన్నదాతలకు మద్దతు ధరలు పెంచిన సందర్భంగా మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్టు వారు తెలిపారు. గత ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడిపారు తప్ప రైతులను పట్టించుకోలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు. రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మద్దతు ధరలు పెంచిందన్నారు. దేశంలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు మెదక్ జిల్లాలో మొన్న జరిగిన ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్లో మన రైతులకు ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ క్యాబినెట్లో మనకు రైతులకు వరి ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ పత్తి కానీ ఇట్లా 14 చిరుధాన్యాల మీద మద్దతు ధర పెంచడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నాం. అయితే గత 70 సంవత్సరాల నుంచి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసామన్నారు. 70 సంవత్సరాల్లో కనీసం 800-1000 రూపాయల మద్దతు ధర ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక 5 సార్లు కానీ మనం మద్దతు ధర పెంచడం జరుగుతుంది. 800 నుంచి ఇలా 2369 రూపాయల దాకా పెంచుకుంటూ వచ్చినాం మద్దతు ధర. కాబట్టి రైతులు ఏదైతే ఉన్నారో సంతోషం వ్యక్తం చేసి మండలాలలో కానీ జిల్లాలలో కానీ పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులకు సంఖ్యలు వేసి గుంజుకపోయిన రోజు చూసినాం. అయ్యా ఇప్పటికైనా చెప్తున్నాం, వడ్ల ధర ఏదైతే పెంచినామో వడ్డు కూడా అక్కడక్కడ కళ్ళాల మీద కూడా ఇంకా ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్తున్నాం ఒకటే మాట, అయ్యగారు మీరు జర వచ్చి కళ్ళాల మీద చూడండి, వడ్డు రోడ్ల మీద ఎక్కడెక్కడ ఎండబోసిరు నానిపోయిన వడ్డు కూడా పెట్టమని చెప్పి కలెక్టర్ గారు చెప్పిన రైస్ మిల్లు కూడా దించుకుంటలేరు. కొంచెం మీరు కూడా పోయి చూడాలని చెప్పేసి మనం చేస్తున్నాం.